చూడండి, ఈ రోజు నా మనవడు విశాల యామినిలో శోభనం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ఒకరికొకరికి నచ్చకపోవచ్చు, అయినా రాసి పెట్టుంటే జరగక తప్పదు. ఇక్కడ నా మనవడు విశాల విషయంలో కూడా అదే జరిగింది. నీకు నచ్చేదేమిట్రా బోడి, నోరు మూసుకుని తాళి కట్టు అన్నాను, కట్టేశాడు. ఈ రోజు వాడికి శోభనం. ఎలా నెట్టుకొస్తాడో ఏమిటో. ఒరే విశాల్, నాయనా విశాల్, ఎక్కడున్నాడో వీడు. ఓ షిట్. హలో హలో, కంగ్రాట్స్ విశాల్. దీప్తి, ఏంటి పెళ్లి జరిగిపోయిందట? అది అవును. ఎనీహౌ, హ్యాపీ మ్యారేడ్ లైఫ్ విశాల్. దీప్తి, అసలు జరిగింది ఏంటంటే, ఈ నైటే ఫస్ట్ నైట్ అట కదా. అంటే లైసెన్సెడ్ సుఖాన్ని అందుకోవడానికి మరికొన్ని నిమిషాలు మాత్రమే ఉందన్నమాట. దీప్తి, నేనెంత టార్చర్ అనుభవిస్తున్నానో నీకు తెలీదు. అవునవును, నువ్వు నాకెప్పటికీ అర్థం కాని గొప్ప పజిల్వి. కనీసం నీ లైఫ్ పార్ట్నర్ తన పేరేంటి? యామిని. ఆ యామినికైనా అర్థం అవడానికి ప్రయత్నించు. నన్ను పూర్తిగా చెప్పనివ్వు. ఎన్నాళ్ళని చెప్తావు? ఇంకా నీ మాటలు వినడానికి నేను ఫుల్ని కాను. నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు దీప్తి. వద్దొద్దు, నీ ఛాన్స్ అయిపోయింది. నౌ ది బాల్ ఈజ్ ఇన్ మై కోర్ట్. నా ఇష్టం వచ్చిన వైపుకి ఇష్టం వచ్చిన స్పీడ్ లో విసురుతాను. ఇప్పుడు ఎలాగైనా క్యాచ్ మిస్ కాకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నీదే. ఎలా కన్విన్స్ చేయాలి? నాకెలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియటం లేదు. సరే, నువ్వేం చెప్తే అదే చేస్తాను. చెప్పు దీప్తి. ఎస్, అదే జరగాలి, లేదా నీ అంత చూస్తాను. వస్తున్నా. బాయ్. సొల్లు కబుర్లేమిట్రా? ఇదిగో పెళ్ళైన బెదవని. నీ భాష నాకు వచ్చేసింది. పెళ్ళైన మనవని ఇలా పిచ్చి పిచ్చిగా తిట్టా ఏం బాగలేదు. పెళ్ళైతే ఏమిట్రా, కొమ్ములు వస్తాయా? నాకంటే నువ్వు ఎప్పుడు పుట్టాడివే. నాన్న దెబ్బ తగిలిందా? ఏం లేదే, నువ్వు ఇలా దగ్గరికి తీసుకోవాలని సరదాగా యాక్ట్ చేశా. ఏంటోనే నీ మీద ఎంత కోపం వచ్చినా నేను వదిలిపెట్టిపోబుద్ది కాదు. ఏమిట్రా నా మీద తెగ ప్రేమ వలకపోసేస్తున్నావు?
ఏమన్నా తేడా వచ్చిందంటే తోలు ఓలుస్తాను. పద పద రెడీ అవ్వు. ఈ రోజు నీ శోభనవరా. అబ్బో ఎన్నో పనులు మిగిలిపోయినాయి. సే రంగమ్మా, ఇది ఎక్కడ తెచ్చిందో. అదన్నమాట. దాని మ్యాటర్ అయిపోయింది. నీ మ్యాటర్ చెప్తావా? అంతా రొటీనేనే. అంటే వాడెప్పుడు మ్యారేజ్ చేసుకుందాం అంటున్నాడు. ఏంటే ఎప్పుడు ప్రేమ పెళ్లి? ఏమైంది? ఈ ఏజ్ లో ప్రేమ గురించి మాట్లాడితే తప్ప? నువ్వు ఒకసారి ప్రేమించి చూడవే. అదొకటే తక్కువ. ఓ నాయను, పెళ్ళంటే ఎన్ని పనులు చేయలేక చచ్చిపోతున్నాను. ఈ ముత్తైదులేమో టైంకి రారు, శోభనానికి టైం అయిపోతుంది. సే ఎంకమ్మా, ఓ సుబ్బమ్మ, తొందరగా రండి, టైం అయిపోతుంది. శోభనానికి టైం అవుతుంది మీ దుంపల దగ్గర. అసలు నాకు డౌట్, శోభనం రాత్రి ఏం చేసుకుంటారు? అయినా నేను ఇంత టెన్షన్ గా ఆలోచించే కన్నా యామినిని అడిగితే పోలా? ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదక్కా. నాకు తెలుసులే. ఏంటి? ఈ రాత్రి శోభనం గదిలో మీ ఆయన ఏం చేస్తాడో అని ఆలోచిస్తున్నావు కదూ? సిగ్గు లేకపోతే సరి. సిగ్గెందుకు? తప్పేమన్నానే? అవును, శోభనం గదిలో ఏం చేస్తారు? అక్క, ఇంకా టాపిక్ ఆపుతావా? అంతేలేమ్మా, చిన్నప్పటి నుంచి పక్కిళ్ళల్లో ఉన్నావన్న మాటే కాని సొంత అక్క చెల్లెల కన్నా ఎక్కువగా మెలిగావా? ఇప్పుడు మధ్యలో వచ్చినాడు నీకు నాకన్నా ఎక్కువైపోయాడు కదా. అక్క, అలా ఎందుకు అనుకుంటున్నావు? నీకెలా చెప్పేది? నీ క్రికెట్ గురించి తెలుసా? టీవీలో చూశాను కదా. ఇప్పుడు బ్యాట్స్మెన్ మగాడు, బౌలర్ ఏమో అమ్మాయి అనుకో. ముద్దు ముచ్చట్లు ఆ ఇద్దరి ఆట మీద ఆధారపడి ఉంటాయి. 4లు 6లు మొగుడు పిల్లల స్వీట్ నథింగ్స్. ఓడామో గెలిచామో నిర్ణయించాల్సింది కిటికీ నుంచి తొంగి చూసి చంద్రుడనే అంపైర్. ఇంతే నాకు తెలిసింది. అర్థం అయ్యి అవ్వనట్టుంది. ఎలాగైనా మిగతా సగం తెలుసుకుంటాలే. ఏంటైనా ఏమన్నా కావాలా? అవునండి, మనశ్శాంతి కావాలి. అదే ఏం తోచట్లేదు అంటున్నాను. పోనీ మీ ఫ్రెండ్స్ ఎవరినైనా రమ్మనకూడదు? కాలక్షేపం కోసం ప్యాకెట్ లాంటిది ఏమైనా పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ నా లైఫే ఓ పేకట్ అయిపోయింది. పేకట్ లాంటివి నాకు నచ్చవద్దయ్యా. ఏంటో మీ నానమ్మ గారి చాదస్తం కాకపోతే మీ ఫస్ట్ నైట్ ఈ టౌన్ లోనే పెట్టొచ్చు కదా. పర్లేదులేండి, మీ పని చూసుకోండి. నేను అలా తిరిగి కాలక్షేపం చేసొస్తాను. ఏంటో ఏం అర్థం కాదు. ఏంటే నువ్వు ఇక్కడున్నావు? ఆ మాట అడగాల్సింది నేను, నువ్వు ఇక్కడ ఎందుకున్నా? అది కారు రిపేర్ పని చేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని. అలాగా నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటా? అయ్యా ఎందుకులే, నేనే అలా తిరిగి వస్తాను. ఎక్కడికయ్యా? వెళ్ళేటప్పుడు ఎందుకని అడగకూడదే? అంటే ఏమవుతుందయ్యా? అనుకున్న పని జరగదు. పని జరగకూడదనేగా అడిగేది. పోనీ నేను కూడా నీకు తోడురానా? పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకనెట్టుకెళ్ళినట్టు నువ్వెందుకే బామ్మ? ఎవరి పెళ్లికి? నా పెళ్లికి అనుకున్నావా? పోరా పిచ్చోడా, నీ పెళ్లి నిన్నే అయింది కదరా. మర్చిపోయానే బామ్మ. నువ్వు మర్చిపోయినా నేను గుర్తు చేస్తాను గయ్యా. నా కర్మ, పద లోపలికి. నీకు 2 కళ్ళే గాని నీ మీద నావి 2000 కళ్ళు. ఎలా వెళ్తావు? యామిని, యామిని, ఇట్రా అమ్మా. నా మనవడు బయటికి వెళ్తాడంట, మీరిద్దరు కలిసి తోడుగా వెళ్ళరండి. అబ్బే నాకేం పనిలేదు బామ్మ. రేయ్, చేయబట్టుకో.
పట్టుకోరా. వెళ్ళండి. ఇటు కాదు, అటు. ఓరి దొంగన మనవడా, వీడు సామాన్యుడు కాదు. యామిని, వెళ్ళిపోతున్నావే? నన్ను చూసి భయపడుతున్నావా? అబ్బే, అలాంటిదేమీ లేదమ్మమ్మ గారు. ఏమ్మా, భయంగా ఉందా? దేనికి? అదే 20 ఏళ్ల ప్రయాణంలో తల్లి తండ్రి చేయి పట్టుకుని నడిచావు. ఇప్పుడు ఎవరో తెలియని మనిషి తాళి అనే నమ్మకంతో అతని చిటికిన వేలు పట్టుకుని ప్రయాణం చేయడానికి సిద్ధపడుతున్నావు. అందుకు భయపడుతున్నావా? తాళి అనేది నమ్మకం అని మీరే అంటున్నారుగా. చదువుకున్నదానివి కదా, అందుకే నా ప్రశ్నలోనే సమాధానాన్ని వెతుక్కున్నావు. అవును, నీకు వాడి గురించి వాడికి నీ గురించి తెలుసుకోవాలనిపించట్లేదా? అది మా ఇద్దరి మధ్య ఉండాల్సిన అవగాహన. తన గురించి మీ ద్వారా వినే కన్నా నాకు ఆయనే చెప్పాలి. నిజమే, అవి మీరిద్దరూ చెప్పుకోవాల్సిన కబుర్లు. అయినా నీతో కొన్ని విషయాలు సవివరంగా చెప్పాలమ్మాయి. సర్లే, ఇంకాసేపట్లో ఎలాగూ మీ శోభనమేగా, తేలాల్సినవి తెలియాల్సినవి అన్నీ అక్కడే. అరే అబ్బా, ఎక్కడా కాసేపు నిలబడి వస్తున్నా. తెలుసుకోవాల్సింది అక్కడే. రూమ్లోకి అయితే వెళదాం. ఏం జరగాలో అదే జరుగుతుంది. వస్తాడు నారాజు ఈ రోజు, రాని వస్తాడు నారాజు ఈ రోజు. రాజా చెయ్యి వేస్తే పిల్ల అద్ది రాంగైపోదు. దుబ్బులా డబ్బును ఊడిపడ్డావు. ఎవరు నువ్వు? ఆ కొండ వీటికి రాజు ఒక్కడే, ఈ కొండ వీటికి నేనే. ఎవరు నువ్వు ఇంటికి? నేనెవరో నీకు తెలీదా? జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూసావా? చూసా. దాంట్లో హీరో హీరోయిన్ ఎవరు? చిరంజీవి, శ్రీదేవి. ఆ శ్రీదేవికి జగదేక వీరుడు ఎవరో? ఎవరో హిందీ వాడు. హిందీ వాడు కాదు, ఆడి పేరు బోని కపూర్. ఇంతకీ శ్రీదేవికి నీకు లింక్ ఏంటి? శ్రీదేవికి నాకు లింక్ కాదు, ఆ బోని కపూర్ కి శ్రీదేవికి లింక్ చేసింది నేనే. ఏంటి ఆలోచిస్తున్నా? ఇంకా బల్బు వెలగలేదా? బల్బు వెలగలేదే. ఓ శర్రి మొహం, నా పేరు చిటికల చిన్నారావు, బ్రోకర్నే. బ్రోకర్ వాచిచి? ఆ బ్రోకర్ని కాదు, మ్యారేజ్ బ్రోకర్ని. ఓహో. ఆ విశాల్కి యామినికి కలిపింది ఎవరు అనుకున్నావు? నేనే. అవునా? ఇదిగో నాకు సంబంధం చూసి పెట్టవా? ఇంతకీ నీకు మొగుడు దొరకపోవడానికి కారణం ఏంటబ్బా? ఏం చెప్పను, నాకు కుజదోషం ఉంది. అందుకే సంబంధాలు ఎక్కడ దొరకడం లేదు. కుజదోషమా? అయితే నీలాగే కుజదోషం అండి బాగా ఎండిపోయిన వాడు ఒకడున్నాడు, ఆడికి నీకు లింక్ ఎడతా. ఎవడు? ఎవడో కాదు, వాడే వీడు. షాక్ అక్కడ కాదు, ఇక్కడ వేసుకో. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపులకై వెతిక, చూపుల్లోనే వెతిక. నాతో కమిట్ అయిపోతావా? ఏంటి కమిట్ అయ్యేది? నీ మొహం అంతా ముద్దులు పెట్టాలంటే 3 రోజులు పడుతుంది. అయినా తప్పదు, ఎండిపోతున్నాను. ఎండిపోవడం కాదు, పండిపోయావు. ఎటకారమా? ఫైలేరియా వచ్చేలా అయిపోయింది గాని, లేకపోతే నా వయసు 25. ఏంటి ఇంకా తక్కువలా కనిపిస్తున్నానా? ఏంటి నిజమా? నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పను, తిరగైతే నా వయసు 25. చిచి, మరి నెత్తి మీద వెంట్రుకలు లేవు? ఇంకోటి చెప్పనా? బుర్రున్నోడికి బుద్ధినోడికి ఎంట్రుకలు అవసరం లేదు. అయితే తీసుకొచ్చేనా? ఏంటి తాళికొట్ట? కాదు, చీపురు కట్ట. అదేంటి? నీ యవ్వ ఎంత ముదిరిపోతే మాత్రం నేనంటే నీకు అంతలో కూరా? ఆవేశపడకు సుబ్బు. ఇదిగా సుబ్బు సుబ్బు, ఇంకోసారి ఆలోచించుకో.
ఇంకోసారి ఆలోచిస్తే చీపురు కట్ట కాదు కత్తిపీట తెచ్చి కోసేస్తా. ఏంటి పీక. అమ్మో నీతో పెట్టుకునే కంటే బ్రోకర్ పనే బెటర్. వస్తా. ఏదో సచ్చినోడు ఎంత ముదిరిపోతే మాత్రం నెత్తి మీద బొచ్చులేనుడు కూడా చులకనైపోయాను. ఛీ. హాయ్, ఇవాళ శోభనవా? చెల్లి చెప్పమంటే చెప్పలేదు. ఇవాళ ఎలాగైనా చూడాలి. ఎక్కడ దాక్కోవాలబ్బా? ఇది కరెక్ట్ ప్లేస్. అసలు నాకు ఇష్టమే లేదు. ఈ శోభనం ఏంటో ఏంటో. అయ్యో, అలా పడిపోయారేంటండి? సరదాకి ఉత్తినే. అవును, నువ్వేంటి ముందే వచ్చేసావు? లేడీస్ ఫస్ట్ అన్నారు కదా అని. అబ్బా, ఎంట్రీ అనా అన్ని ఫస్ట్ ది బెస్ట్ అన్నట్లుంటాయా? అన్ని అంటే అదే చుమ్మాలో ఫస్ట్, మంచం మీద ఫస్ట్, ఫైనల్ గా ది బెస్ట్ అన్నట్లు. అది మీ కోఆపరేషన్ బట్టి ఉంటుంది. అయితే ఆపరేషన్ మొదలు పెడతామా? అది మీ చేతుల్లోనే ఉంది. ఈ బాడీ ఒక వీణ లాంటిది. సున్నితంగా మీటితే సప్తస్వరాలు పలుకుతుంది. ఈ బాడీ ఒక రాయి లాంటిది. ఉలితో చెక్కితే పుస్తకాన్ని, ఆడపిల్ల మస్తకాన్ని, అదే మనసుని చాలా జాగ్రత్తగా చదవాలని ఎక్కడో చదివా. అంటే ఈ రాత్రంతా నాతో కబుర్లతోనూ ప్రశ్నలతోనూ కాలక్షేపం చేస్తారా? చిచి, నేనంత చెత్తేదవని అనుకుంటున్నా? నువ్వు రెడీ అంటే నేను రెడీయే. ముందు పాలు. కాదు, మురిపాలు. నావి కొన్ని విన్నపాలు. ఏంటి? ఈ గ్లాసు మీ పెదాలకు తగలకూడదు, చేతులతో తాకకూడదు, చుక్క కింద పడకుండా పాలు తాగాలి. కష్టం కదా. ప్రయత్నించండి. అదేంటి నువ్వు తాగేస్తున్నావు? పందెం మీకే, నాకు కాదు కదా. పందెంలో మీరు గెలిస్తే ముత్యమంత ముద్దులు 3 డజన్లు నా పెదాలతో మీ బుగ్గల మీదిస్తా. మొదటి రాత్రి అంటే ఇంత కష్టంగా ఉంటుందా? చుక్క కింద పడకుండా, గ్లాస్ పెదాలకి తాకుండా, అసలు గ్లాసే పట్టుకోకుండా సగం పాలు తాగాలా? ట్రై చేయండి. మరి ఈ రాత్రి గదిలో ఒంటరిగా పడుకుంటారా, జంటగా పడుకుంటారా? అమ్మో, మళ్ళీ తిరగసా? జంటగానే పడుకుంటారు. అయితే ఆ దిండు తీసుకుని అలా కింద పడుకోండి. మీకు జంటగా, తోడుగా నేను ఈ మంచం మీద పడుకుంటా. జంటగా అంటే ఇదా మీనింగు? ఒంటిగా అంటే మరి? ఇద్దరం ఒకటై, మనసులు ఏకమై, శరీరాలు మమేకమై పడుకోవడం. అయితే ఒంటిగానే పడుకుందాం. నేను కాదన్నానా? మరి ఆలస్యం దేనికి? మరి సిగ్గు సంకోచం చేసేయండి. నేనింకా చీర లైట్ అనుకున్నాను. మగాడెప్పుడు ధైర్యంగా తెలివిగా ఉండాలని కోరుకుంటాను. అదేంటి? మగాడెప్పుడైనా ఏదైనా సూటిగా చూడాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు. అది నా మాటల అర్థం. ఇక చెప్పించుకోవడం, ఈ రాత్రిని కరిగించుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుతున్న మనసే నాలో విరహం పెంటులే. పుల్లు కోసం వెతిక, గల్లి గల్లి తిరిగా, ఇల్లు ఇల్లు వెతుకుతూ వచ్చా. మంత్రం ఎక్కడికే? యామినితో మాట్లాడాలి. ఓ, ఈరోజు అసలే వాళ్ళ శోభనం అంటే యామినితో మాట్లాడతావా? శోభనమా? ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. 10 నిమిషాలకి 5 నిమిషాలు. వాళ్ళ బామ్మగా తెలిసిందనుకో, అమ్మ తోడు పంబరం ఎగ్గొడుతుంది. అయినా ఒప్పుకోను, నేను చెప్పినట్టు జరగాల్సిందే. ఆగమంటుంటే అమ్మా యామిని, యామిని
ఈ బామ్మకి అసలు పని లేనట్టుంది. నేను వెళ్ళి చూసేస్తాను. అమ్మా యామిని, వెళ్ళే ఒకసారి తలుపు తీస్తావుటమ్మా. రండి రండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ, ఓం ఇదేంటే మల్లికాయ బాబు స్వాహ. అర్ధరాత్రి మధ్యలో దొరవని? ఏమిటి కమిటీ పేరా ఏమిటి? లేదు, ఇంకా లేదు, అదే ప్రయత్నంలో ఉన్నా. ఏంటి? ఇదిగో అమ్మాయి, నీకేం చెప్పాను, నీకేం చెప్పాను అంట. మర్చిపోయానండి. ఏమిటమ్మా మొగుడిని చూసిన మోజులో అంతా మర్చిపోయారు? ఇంతకు నీ బాధ ఏంటి? బాధ నాకాదయ్యా, అంతా నీకే. మాక? అవునయ్యా, గర్భాధాన ముహూర్తం ఇంకా 10 నిమిషాల్లో గాని మొదలవదు. ఈలోగా మీ దంపతులు ఏకమైతే గుడిలో సుడి తిరగబడి సుడిలో గుడైపోతుంది. రేపు మీ కాపురం సుడిగుండ పాలైపోతుందయ్యా. అయ్యో కోపడకండి పంతులు గారు, సరదాగా అన్నాను పంతులు గారు. మీరు ఇందాక చెప్పిన మాటలు గుర్తుండబట్టే ఇంతవరకు బండిని లూప్ లైన్ లోనే ఉంచాను. లూప్ లైన్ బండే? ఈ లాంగ్వేజ్ ఏంటి? అవును, ఇందాక నుంచి చూస్తున్నాను. రొమాన్స్ గురించి, రొమాంటిక్ టచ్ గురించి అడ్వాన్స్డ్ గా మాట్లాడుతున్నావు. ఏంటి నీ కథ? పంతులు గారు మీరు కొంచెం బయటకు వెళ్తే ఆయన డౌట్ లోనే నేను క్లియర్ చేస్తాను. అలాగేనమ్మా, జాగ్రత్త. ఓం నమ శివాయ. నాయనా ఒక్కసారి లేచి నిలబడయ్యా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నాయనా ఒక్కసారి ముక్కు మూసుకొని అంతవరకు వెళ్ళి రా నాయనా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గుళ్ళో సుడి సుళ్ళో గుడి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అమ్మా నువ్వు కూడా ఒకసారి అంతవరకు ముక్కు మూసుకొని రా అమ్మా. నేనా? నువ్వేనమ్మా వెళ్ళు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గుళ్ళో సుడి సుళ్ళో గుడి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఒక్కసారి ఒంగుని ఆత్మ ప్రదక్షిణ చేయండి ఆయన. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అమ్మా ఇక నేను వెళ్ళొస్తానమ్మా. మరి మీకు కొత్తగా పెళ్ళైంది కదా, శాస్త్రం ఒప్పుకోదు. మీ జాతకంలో సుడింది కదా. మరి నేను వెళ్ళొస్తానమ్మా. గుళ్ళో సుడి సుళ్ళో గుడి. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అంటే నాకు ముందే ఈ సిస్టమ్ అంతా తెలిసిపోయి ఉంటుందని మీకు డౌటా? ఎక్కడో ఆల్రెడీ కాలో చెయ్యో జారి ఆ ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్తున్నానని డౌటా? అబే చచా, అలా ఎందుకు అనుమానిస్తానని అబద్ధమాడి ఆత్మవంచన చేసుకో. నిజం చెప్పు, నీకివన్నీ ఎలా తెలుసు? నాకు టీవీ పిచ్చి ఎక్కువండి. పొద్దున్నే భక్తి కార్యక్రమాలు, మధ్యాహ్నం జేడిపాకం లాంటి సెంటిమెంట్ సీరియల్స్, సాయంత్రం ఏడుపొచ్చే కామెడీస్, రాత్రి ఏ సర్టిఫికేట్ రక్తపాతం సినిమాలు, అర్ధరాత్రి నగ్న సత్యాలు లాంటి మిడ్ నైట్ మసాలాలు చూసి చూసి ఆ పరిజ్ఞానం బాగా పెరిగిపోయిందండి. అంతే. ఈయనేంటి? అందమైన అబద్ధం ఆడుతున్న మనసే పుల్లు కోసం వెతుకుతున్నది. పద్యం పాడవా? పద్యమా? చెల్లియో చెల్లకు, చెల్లియో చెల్లకు తామకు చేసిన ఎక్కులు. విశాల్ దగ్గర తీసుకోపా. విశాల్ దగ్గర విశాల్. ఇదేంట్రా బాబు, విశాల్ నిద్రపోనివరా మమ్మల్ని? విశాల్ అయ్యా విశాల్ గారు, ఇంతకీ మమ్మల్ని ఎవరు పంపించారో తెలుసా మీకు? నా ఫ్రెండ్స్ అయి ఉంటారు. వాళ్ళే మగ పెళ్లి వాళ్ళమే కదా? అవును. మర్యాదల్లో ఏమన్నా లోటు జరిగిందా అన్నయ్య గారు? అమ్మమ్మమ్మమ్మ, అంటే
ఇదిగో మా కళ్ళు పోతాయమ్మా. నిజంగా మీ వాళ్ళు ఈ విషయాల కంటే మమ్మల్ని ఎక్కువగా చూసుకుంటున్నారమ్మా. మరి మీరు హర్ట్ అవడానికి కారణం ఏంటన్నయ్య గారు? నిన్ను అనకూడదులే గాని నా బొంద. ఇదిగో ఇది వారిని దీనికి నన్ను అడగాల? వాళ్లలో ఎవరినైనా అడిగి ఖర్చు పెట్టుకుంటే ఆ తర్వాత నేను ఇచ్చేవాడిని కదా. వాళ్ళు నాకన్నా ఈ విషయంలో నేను చచ్చినా నేను నమ్మను. కర్మ కర్మ. మందుకు డబ్బులు ఇస్తే తప్ప ఈ శోభనం గది ఖాళీ చేసాడు వాళ్ళు. నన్ను నమ్మరా బాబు. చూస్తాను ఎక్కడ ఇక్కడ. ఇక చాలే అమ్మా చల్లగా ఉన్నాడే. ఫుల్ ఫుల్
ఉయ్యాల చెయ్యట్టు మొదలెట్టై జాతర వేళ నా తెలివి తెల్లారినట్టే ఉంది. ఇదంతా నా ఊహ. అయ్యయ్యో, ఇదే నిజమైతే నా మనవడు మనవరాలు పిల్ల పాపలతో సలక్షణంగా ఉంటారు. ఏంటి అంత హడావిడిగా వెళ్ళిపోతున్నావు? అవతల యామిని విషయాలు శోభనం కదా, ఆ పళ్ళ హడావిడిలో ఉన్నా నేను. వాళ్ళకి శోభనం అయితే నీకెందుకు హడావిడి? వాళ్ళ శోభనానికి లింక్ వేసింది నేనే కదా, పళ్ళు కూడా నేనే చూసుకోవాలి మరి. ఏంటి అలా అయిపోయింది? ఏంటి ఫేస్ అలా పెట్టా? ఇంకా అర్థం కాలేదా? ఏంటబ్బా? అర్థమైంది అర్థమైంది అర్థమైంది. చెమ్మ చెక్క చెరడీసి మొగ్గ, చెమ్మ చెక్క చెరడీసి మొగ్గ, చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెరడీసి మొగ్గ, చెరడీసి మొగ్గ. బాయ్. ఉండనివ్వను, మిమ్మల్ని సుఖంగా ఉండనివ్వను. హలో విశాల్, నీకు నా మాట లెక్కలేదు కదా? చూస్తాను, మీ ఇద్దరంతా చూస్తాను. దీప్తి, డోంట్ గెట్ ఎక్సైట్, ఓకే? కొంచెం శాంతంగా ఆలోచించు. శాంతి అదొకటే నాకు లేంది. అది నీకు దక్కాలంటే ఈ రాత్రికి నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. చెప్పు, ఏం చేయాలి? వస్తున్నా, ఉండు బామ్మ. అయ్యో, పడుకున్నారా? ఈ జీవుడు నిద్ర నుంచి లేస్తాడో లేడో. సినిమాలో ఇదంతా జరగదే. వీళ్ళేదో శోభనం చేసుకుంటే చూద్దామని నేను దాక్కుంటే వీళ్ళేంటి పడుకున్నారు? ఏమైందండి? నల్లులున్నట్టున్నాయి మంచం మీద. అలాంటివి ఏమి ఉండవు, మీరు స్థిమితంగా పడుకోండి. ఏం స్థిమితం ఏంటో, నిద్ర పట్టడం లేదు. నాకు అలాగే ఉందండి. నీకు అలాగే ఉందా? మీరే మాట్లాడండి. ఏం మాట్లాడదాం? మన గురించి మాట్లాడండి. మన గురించా? అంటే నా గురించి నేను, మీ గురించి మీరు అని అర్థం. చెప్పు, నీ గురించి చెప్పు. ముందు మీరే చెప్పాలి. నేనా? ఫీల్ అవ్వకూడదు, ఓకే? మహాప్రభు చెప్పండి. ఓకే ఓకే, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నాను. అవి నేను ఉద్యోగం దొరక్క తిరుగుతున్న రోజులు.
ఏంటి వీడు ఏంట్రా? అంకుల్ అంకుల్ మీరు ఒకసారి డోర్ కొట్టరా? కొడితే ఏం కాదుగా. కొట్టండి, పర్లేదు, కొట్టండి అంకుల్, తలుపు కొట్టండి. సరే మళ్ళీ కొట్టండి. కొట్టండి, బాగా కొట్టండి అంకుల్. ఇంకా కొట్టాలా? డోర్ కొట్టగానే దొరకకుండా పారిపోవాలి అంకుల్. పారిపోండి. అదిరింది. నన్ను అదిరిందటవా? మిమ్మల్ని అనలేదండి, కొట్టిన దెబ్బనంటున్నాను. మరి డోర్ ఎందుకు కొట్టావు? నేను చెప్పానా కొట్టగానే పారిపోని? ఏరా, డోర్ కొట్టింది నువ్వా? డోర్ కొట్టింది నేను, తన్నులు తింది వాడు, పాపం. వయ్యారి బామా నీ హంస నడక చేయకే నన్ను చిందర వందర. పిల్ల వీడేంటి ఇందాక నుంచి నా వెనకాల పడుతున్నాడు? ఎవరయ్యా నువ్వు? ఒంటరిగా అమ్మాయి వెళ్తుంటే ఇంతకు నువ్వే అల్లరి చేస్తున్నావేంటి? నేనా? ఆ అమ్మాయినా? భలేవారండి. నువ్వు ఆ అమ్మాయిని ఫాలో అవడం మేము చూసాం. ఏమయ్యా నువ్వు చూసావా? ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదు? నా సంగతి తెలుసా మీకు? ఏంటి? ఓసారి తూర్పు తిరగండి చెప్తాను. సరే నువ్వు కూడా తిరుగు. తిరగండి, కాస్త ముందుకెళ్ళండి. నువ్వు కూడా అలాగే వెళ్తుండాలి. అది అరువు, ఇంకా గట్టిగా అరువు. ఎంత అరిచినా ఎవ్వడికి తెలియదు, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరని తెలిసి వచ్చా. ఎందుకలా మీదకి వస్తున్నావు? ఇలా వస్తే ఎఫెక్టివ్ గా ఉంటదని. ఇంతకు నీ పేరేంటి? దీప్తి. మన పేరేంటో తెలుసా? తెలీదు. ఎందుకు తెలుస్తుంది? నన్ను చూడగానే కొట్టించాలన్న సరదాయే తప్ప పేరు తెలుసుకోవాలన్న ఆలోచన ఎక్కడొస్తుంది? సరే గాని ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నన్ను రేప్ చేయడానికా? ఓసే నిన్ను తగలయ్యా. హీరో లాంటి నన్ను విలన్ గా ఎలా ఊహించుకోగలుగుతున్నావే? నిన్న రాత్రి హంతకుడి సినిమాకి వెళ్ళావా? వెళ్ళాను. ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ తాగావా? తాగాను. అప్పుడు నువ్వు ఒకటి మర్చిపోయావు. అవును, కూల్ డ్రింక్ సీసా బ్యాగ్ లో పెట్టుకుని వచ్చేసాను. నీ బొంద, అక్కడే నీ పర్సు మర్చిపోయావు. చూసిద్దామంటే థియేటర్లోకి దూరిపోయావు. తర్వాత చీకట్లో నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోలేకపోయాను. సినిమా అయిన తర్వాత ఇద్దాం అనుకున్నాను, నువ్వు అడ్రస్ లేవు. ఏదోలా ఇచ్చేద్దాం అనుకుంటే జనాల్ని పిలిచి కొట్టిస్తావా? సారీ, నువ్వు నా వెనక పడ్డానికి ఇంత కారణం ఉందనుకోలేదు. సరేలే, ఇదిగో నీ పర్సు, పెట్టుకో. ఎక్కడ పెట్టుకోవాలో బాగా తెలుసు, నువ్వు వెళ్తే తలుపేసుకుంటావు. మళ్ళీ అవమానం. కనీసం థ్యాంక్స్ అన్న చెప్పవా? రేపు పొద్దున కలు థ్యాంక్స్ చెప్తా. ఎక్కడ, ఎన్ని గంటలకి? 10 గంటలకి ఇందిరా పార్క్ లో. ఈసారి తన్నించడానికి మళ్ళీ లొకేషన్ షిఫ్ట్ చేసావా? అయ్యో ఒట్టయ్య బాబు, చేసిన పొరపాటికి ఫ్రెండ్షిప్ చేసుకుని రుణం తెచ్చుకుందాం అనుకుంటున్నాను. అయితే ఓకే, రేపెల్లుండి ఇలాగే మనం కలుసుకుంటాం, చాలా మ్యాటర్లు డిస్కస్ చేసుకుంటాం. నీకు ఓకేనా? చాలా ఆసక్కువే. నువ్వు వెళ్ళవయ్యా బాబు, వెళ్ళు. అంతేనా?
చాలా ఎక్కువైపోయింది. ఏటెక్కువైంది? కొవ్వు. దీని కొవ్వు అనరమ్మా, లవ్వు అంటారు. లవ్ ఉందని రివ్వున ముందుకెళ్తే జరిగేదాన్ని కొవ్వెక్కువై చేశారు అంటారు. అయితే ఏం చేద్దాం? దీనికి ఫినిషింగ్ టచ్ పెళ్లి. ఓహో, అదైతే ప్రొసీడ్ అవుదాం, లేదంటే ఫుల్ స్టాప్. ఏంటి ఫుల్ స్టాప్ అంటే? ఎవరి దారి వాళ్ళదే అంటావు. అలా జరగదులే. నా సైడ్ నుంచి మా వాళ్ళ సైడ్ నుంచి ఓకే. ఇక తేల్చుకోవాల్సింది మీ సైడ్ నుంచే. అదే భయంగా ఉంది. మా వాళ్ళు సంబంధం చూస్తున్నారు. మెల్లిగా ధైర్యం చేసి మన విషయం చెప్పేస్తాను. అది ఈ రోజే. అది జరిగింది. మీరు మగాళ్ళు ఏమైనా చేయగలరు, ఎవరి వెంటైనా పడగలరు, అవసరానికి అబద్ధాలు కూడా చెప్పగలరు. మా జీవితాలతో ఆడుకోవడం మీకు సరదా కదా. మా బ్రతుకులు డిస్టర్బ్ చేయడం మీకు ఆనందం. అసలు నా జీవితంలో ఏం జరిగిందో మీకు తెలుసా? ఏంటో చెప్పండి. ఇంకో ట్రైల్ వేసా. అదెలాగంటే అమ్మో, అదే నడు. రోడ్డు మీద పేడేసిరా. ఓ చిచి, మనుషులు ఎందుకు పేడేస్తారు? ఏదో బ్లడీ బఫెలో వేసి ఉంటుంది. అమ్మో, అయ్యో, అంటుకుపోయిందా? ఇంత కంప వస్తుందేంటి? ఎదవ తొక్కలోకేది నానా గడ్డి తిని ఈ పేడేసిపోయి ఉంటుంది. ఎవరిదా పరిహాసము, అవమానము, ఘోర అవమానము. అసలు నేనేలా ఈ దారిన జాగింగ్ చేయవలే, చేసి తినిపో. ఏల ఈ కంపు పేడపై నా కాలు వేయవలే, వేసి తినిపో. ఏల జారి పడవలే ఈ పేడ నా కంటవలే. హత విధి. పడినోడిని లెగదీయడం మానేసి ఎవరో ఆడుది వయ్యారి బగలాడి ఏల పళ్ళిగిలించవలే. అయ్య బాబోయ్, అమ్మాయి పెళ్ళి అవ్వలేదనుకుంటా. సూపర్. సారీ అండి. పర్లేదు, పేడ కదా, కంపు అస్సలు లేదు. మీ పేడ సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రతిరోజు అందరం కలిసి అన్నం మెక్కాలంట. చెవిటోడు డొక్కలో నా తొక్క. వాడికి ఇదేం ముచ్చటో. ఎలాగోలాగా మన డిఫెక్ట్ ని మేనేజ్ చేయాలి. అమ్మో, ఒకవేళ పొరపాటున దొరికిపోతే బాబోయ్, ఇప్పుడు ఎలా? ఎందుకైనా మంచిది పారిపోవడానికి వీలుగా బయట కూడా రోడ్లన్నీ కొలిచేసుకుంటా. 2 గౌతమి. రాంబాబు నువ్వా? గౌతమి, ఈయన ఏమండి, ఇతను రాంబాబు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఈయన రాహుల్, మా వారు. హలో. హలో, నైస్ టు మీట్ యూ. సేమ్ హియర్. గౌతమి, ఎలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నాను. మా వారు నీ అంత కాకపోయినా అందగాడే. పైగా అస్సలు అబద్ధాలు చెప్పరు, నీలాగే. హెల్త్ వెల్త్ అన్నీ ఉన్న పర్ఫెక్ట్ పర్సన్. నాకన్ని విధాలా అనుకున్నట్లే భర్తగా నా జీవితంలోకి వచ్చిన వ్యక్తి రాహుల్. ఏంటి తెగ పొగిడేస్తున్నా? ఎవరైనా జీవితంలో అనుకున్నవి సాధించినప్పుడు ఆ ఆనందాన్ని తెలిసిన వాళ్ళకి, ఆనంద పడే వాళ్ళకి చెప్పాలనుకుంటారు. నేను అదే చేశాను. ఏమంటావు రాంబాబు? నిజమే. అవును, ఏంటి బైక్ ప్రాబ్లమా? అవునండి, నా కార్ రిపేర్ రాదు, అందుకని. తప్పకుండా నేను చూస్తాను. చిన్న ప్రాబ్లం అంతే. రండి. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. నీకిష్టమైన అమ్మాయిని ఆమెకిష్టమైన అబ్బాయితో పంపుతున్నావు. బహుశా నీ జీవితంలో ఇది ఎప్పటికీ మర్చిపోలేని రోజవుతుందేమో. గుడ్ బై ఫర్ ఎవర్. ఉంటాను.
గౌతమికి ముందు కల్పన, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ముల్లై నా జీవితానికి గుచ్చుకున్నారు. వాళ్ళ దృష్టిలో నేను మోసగాను, కానీ నా వరకు వస్తే అది మోసం ఎలా అవుతుంది? చంద్రుడిలో మచ్చను చూసి అది చర్మ వ్యాధి అనుకునే ఈ అమ్మాయిలకి నాది మోసమేననిపిస్తుంది. రాత్రిపూట కంటి చూపు లేకపోతేనే ప్రేమకి పెళ్లికి అవి అడ్డంకులా? దారుణం. ఆ రోజులు నేనెప్పటికీ మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను. చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని కళ్ళగజ్జలెట్టుకొని జడగప్పలెట్టుకొని బిందెత్తుకెళ్ళే పిల్లాన్ని పేరు చెప్పవా? జనక 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 అరే జనక జనక జనక. ముచ్చట లేదు, నిద్ర ఊసేలేనే లేదు, అసలే ఆకలి కాదు అమ్మాయి నీ తోడు. తొందర చేస్తావు, వెళుతూ ఏడిపిస్తావు, అయినా కోపం రాదు అబ్బాయేంటి పోరు. తప్పు నాది కాదే సిలక, నీ వంపు సొంపులదే. అట్టాగంటే ఎట్టా రాత్రి కల్లోకొస్తా, తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని కాళ్ళగజ్జలెట్టుకొని జడగొప్పలెట్టుకొని బిందెత్తుకెళ్ళే పిల్ల నీ పేరు చెప్పవా? జనక 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 అరే జనక జనక జనక. సూపులు చూస్తూ తత్తర పడతావే, నాయుడు బావను నేనే నాయంకి నువ్వేనే. కారడి నవ్వులతోటి గాలం వేస్తావే, ఏ మాయను చేసినా నీ మోసపోబోనులే. పత్తి సేను ఎనకే నాకు అత్త కూతురవుతావా, కత్తిలాంటి సొగసే చూసి పిచ్చి పట్టిపోతావా. ఆరాటమే మాటది, పోరాటమే ఏడుకి, అరే తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని కళ్ళగజ్జలెట్టుకొని జడగప్పలెట్టుకొని బిందెత్తుకెళ్ళే పిల్లాన్ని పేరు చెప్పవా? జనక 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 అరే జనక 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 అరే జనక 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 జనక. అమ్మయ్య, తులసికోట నమస్తే. జైలుకి వచ్చానా? ఆ కాదు కిటికీ అయి ఉంటుంది. ఈ హార్మోనియం గారు తలుపు ఎక్కడ పెట్టి చచ్చాడో. దొరికింది, ద్వారము తెరిచియే ఉన్నది. గౌతమి, నేను వస్తున్నా. తొక్కలాగా ఈ గౌతమి గారు ఎక్కడుందో. ఏదైతేనే ముక్కు సూటిగా పోదాం. 5173 నా. అయ్యే బాబాయ్, ఇదేంటి కొత్తగా? అమ్మా,
కరెక్ట్గా పెట్టేది. సారీ. ఓకే, స్టడీ రెడీ. 5,000 బాబోయ్, ముక్కు సూటిగా పోయింటే బూతి పళ్ళు రాలిపోయేవి. ఈసారి యాంగిల్ మారుస్తా. కనిపెట్టేశా. నా బుజ్జి, నా పండు. యా అమ్మో, మనం ఎప్పుడు ఇలా ప్రవేశిస్తే బాగోదేమో. ఇలా ప్రవేశిద్దాం. గుస గుస లాడి నా గుండెలు దడదడలాడే. కాబోయాలుడు నా మీద అత్యాచారం చేస్తున్నావేంటయ్యా? చిచి మీరా? చిచి బుజ్జి మీరా అన్నాను. ఏదోటి అన్నావులే గాని ఏంటి కదా నాకు ముద్దులు పెట్టేస్తున్నావేంటి? అదే అంత అందమైన కూతుర్ని కన్నందుకు మీకు మీకు ముద్దులు పెట్టేస్తున్నాను. బాబు, దానికి అలా నేను కాదు, మా ఆవిడ. అంటే ఆవిడకి ఈ టైంలో ముద్దులు పెడితే బాగుంటుందండి? అంటే బాగుంటే ఆవిడ కూడా ముద్దులు పెట్టేస్తావా? బాబు నీ ముద్దులు నాకే సొంతం. కావాలంటే ఇంకో 2 పెట్టుకో. వద్దులే, ఇప్పటికే నా కడుపులో తిప్పేస్తుంది. పడుకుంటున్నారా? అంతే. ఏమండి ఏమండి, నన్ను కాస్త వీధి గుమ్మం వరకు తీసుకెళ్ళి వదిలేరు? నేను సాగనంపడం దేనికి? నీ కళ్ళు బాగానే కనిపిస్తాయి కదా. అది పగలు. అయ్యయ్యో, మిమ్మల్ని చూసిన ఆనందంలో కళ్ళు బయర్లు కమ్మేసాయండి. ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు రావడం తెలుసు గాని కళ్ళు బయర్లు కమ్మడం ఎక్కడ వెళ్ళలేదు. సంగీతంతో రాళ్ళు కాళ్ళు కరుగుతాయని మీరేగా అన్నారు. అలాగే ఇదిను. పదండి వెళ్దాం. ఏమయ్యా, నీకు తిక్క నాకు తిక్క? నేను మా ఆవిడికి మొగుడైతే నువ్వు నాకు మొగుడు అయిపోయావు. జాగ్రత్త, మా అత్తారెడ్డి మంచం. వెళ్ళి జాగ్రత్త. అది ఇదంతా సిగ్గే. ఎందుకు? త్వరలో మన పెళ్లి కదా. పెళ్ళంటే ఆడపిల్లలకి అంత కలవరం దేనికి? ఏ మీకు లేదా? లేదు, నిన్నెప్పుడు సొంతం చేసుకుంటానని ఆతృతగా ఉంది. అమ్మ వాళ్ళు చూస్తే? వాళ్ళ ఇంట్లో లేరని తెలిసే వచ్చాను. ఎందుకీ దొంగ పనులు? సారీ, నేను దొంగతనానికి రాలేదు. మరి ఇది దొరతనం అంటారా? అవును గౌతమి, నిజం చెప్పాలంటే నేను నీతో కాసేపు మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను. మాట్లాడండి. నేను మాత్రమే కాదు, మన ఇద్దరం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామా? తప్పకుండా. నా గురించి చెప్పేదే ఉంటుంది. బీకాం చదువుతున్న తల్లిచాటు అమ్మాయిని, సాంప్రదాయం నీడలో పెరిగిన ఆడపిల్లని. మరి నా గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి గౌతమి. నీ దగ్గర నేను ఒక నిజాన్ని దాచాను. నాకు నాకు రాత్రిపూట కళ్ళు కనిపించావు. రేచీకటి. జోక్ చాలా బాగుంది గౌతమి, నేను చెప్తుంది నిజం. నువ్వెంత మంచివాడివి రాంబాబు. పెళ్లికి ముందే నాకు ఈ నిజాన్ని చెప్పి నువ్వు సిన్సియర్ అనిపించుకున్నావు. ఏ ఆడపిల్లైనా ఒకసారి మనసిచ్చాక తిరిగి తీసుకోదు. ఇదే స్థితి మన పెళ్ళైన తర్వాత నీకొచ్చుంటే అప్పుడు నేనేం చేసేదాన్ని చెప్పు. కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ మీరే నా ప్రాణం, మీరే నా దైవం అని అంటాననుకున్నావు కదూ? ఏ మిస్టర్, ఇప్పుడు మనం 2006లో ఉన్నాం. ప్రేమ పేరుతో ఏవేవో మాయమాటలు చెప్తే మేము లొంగిపోతాం అనుకున్నావు కదూ? గౌతమి సారీ, నాకు అలాంటి చెడు ఆలోచనలు లేవు. నేను నీకు యాక్చువల్లీ ఎప్పటి నుంచో చెప్పాలని. ప్లీజ్ వద్దు, ఇంకా నన్ను నమ్మించాలని చూడకు. ఇప్పటికైనా ఫ్రాంక్ గా నిజం చెప్పినందుకు సంతోషం. అయితే నువ్వు నా చెయ్యి పట్టుకొని జీవితాంతం నడిపించాల్సింది పోయి నేను నీ చెయ్యి పట్టుకొని నడిపించాల్సి రావడం నిజంగా హారిబుల్. నాకు కాబోయే భర్త అందగాడే కాదు, ఏ అవలక్షణాలు లేనివాడై ఉండాలని నా ఆశ.
ఏ ఆడపిల్లైనా ఇదే కోరుకుంటుంది. సో నో కాంప్రమైజ్. ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించకు. గుడ్ బై. గౌతమికి ముందు కల్పన, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ముల్. పాపా నేను వచ్చేసా. కానీ ఇప్పుడు పేడలో పడితేనే ప్రేమలో పడే ఛాన్స్ ఉంది. తప్పదు, పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదంటారు. అయ్యో అమ్మో అమ్మో అమ్మమ్మో, అయ్యో అయ్యో అయ్యో, కుయ్యో మొర్రో బామో. అచ్చా ఇంకా రాదేంటి? నాకు ఇలాగే పడ్డం వచ్చు మరి. అయినా దొలుకుంటూ మీరు వచ్చారేంటి? నీ పేరే కదా, నీ మాట కూడా అర్థమై సావదు. అంటే నేను ఇప్పుడు పడిపోయాను కదా, కదలలేకపోతున్నాను కదా. మరి మీరొకరే చాలరు కాబట్టి ఇంకా ఎవరినైనా పిలిస్తే బాగుంటుందేమో నని. నా హైట్ తక్కువ ఏమైనా డౌట్ పడుతున్నావా? హైట్ తక్కువ కాదండి, వెయిట్ ఎక్కువేమో అని. ఇంకా ఎవరైనా వచ్చేదాకా వెయిట్ చేద్దామేమో నని. అడుగును ప్యాంట్ అలిగిపోతున్నాయి బాబు. అచ్చు తప్పండి, అర ప్యాంటు పాడైపోతుంది అనాలి. తెక్క నీకా నాకా? లెమ్మంటే లేవు, లేవుదా అంటే వద్దంటావు. ఇగో నీ ఇష్టం అడవయ్యా. అమ్మో అమ్మో అయ్యో, నేను చూస్తే జాలే హెప్దయ్యా. మరే పాపం దెబ్బ గట్టిగా తగిలినట్టుంది. కాసేపు కూర్చొని స్థిమితపడి వెళ్ళమని నాన్న. పదండి వెళ్దాము. నొప్పి నొప్పి. నీ వాళ్ళకం చూస్తుంటే వాళ్ళం అంటే తక్కువ అనిపిస్తుంది నాకు. నొప్పి నీకు కదా బాబు, నాకు నొప్పించేలా ఉన్నావు. సర్లే పద లోపలికి, నీ రాంగ్ చూస్తాను. పద పద, నడు నడవయ్యా. అబ్బు ఇక్కడ కూర్చో. అవును, రోజు ఏం తింటుంటావు? ఎంత బోరు కోళ్ళా మేకలా? చిచి, అలాంటివన్నీ అస్సలు అలవాట్లేవండి. మా ఇంట్లో తినం వండం. అంటే మాలాగే అనమాట. నొప్పి తగ్గితే లేచి వెళ్ళ. ఇంకాసేపు ఈ నొప్పి ఇలానే కంటిన్యూ అవుతుందేమోనండి. అందుకే నీ రోగం కుదిర్చే ఉపాయం నా దగ్గర ఉంది. ఇప్పుడు వస్తానుండు. అమ్మాయి జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో. ఇప్పుడు వస్తాను. ఏమండి, మీ నాన్నగారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? తినబోతూ రుచులు అడగడం దేనికండి? అంతేనంటారా? ఏదైనా సరేనండి, కాసేపటి వరకు నేను ఇక్కడి నుంచి కదలేనండి. అది నేను చూసుకుంటాను కదా. అమ్మాయి నువ్వు లోపలికి లాక్కో. దేనికండి? చెప్తా నాకు కంగారు పడిపోతాయిరా బాబు. అది కాదండి, ఇప్పుడు ఈ హార్మోని ఎందుకు తెచ్చారు? దీంతో నా తల పగలగొడతారా? పొరపాటు. శిశురువేత్తి పసురువేత్తి ఎత్తి ఎత్తి నా గాన రసం పడు అన్నారు పెద్దలు. ఓహో, ఓకే. బావా ఎప్పుడు వచ్చి సుకులే భ్రాతం సుతు. సుబ్రహ్మణ్యం ఓ పాడతాడంటే కూలి రాగాలు తీస్తారనుకుని పెళ్లి కొప్పుకున్నాను. కర్మ కర్మ కర్మ, ఇలాగా ఓ అని రాగాలు కూనీ చేస్తారనుకోలేదు. చెంబుచ్చు కొడితే గాని ఆ దిక్కుమాల రాగం ఆపరే. భ్రమరం, అందుకు నన్నేం చేయమంటావే? పద్యం మొదలే నా కంట్రోల్లో ఉంటుంది. కొసకొచ్చేసరికి ఒళ్ళు తెలియదు. మరి సిగ్గులేదో మాట అంటానికి? మీ పద్యాల కొల భరించలేక ఊళ్ళోంచి తరివేశారు. బిక్కు బిక్కుమంటూ ఊరవతల ఇంట్లో కాపురం చేస్తున్నాం. సర్లేవే, అది వాళ్ళ కర్మ. మనం ఎదుగుతున్న వాళ్ళు గుర్తించలేకపోయారు.
సర్లే పద పెండా కూడా పెట్టు, కడుపులో పేగులు పిడేలు వాయించేస్తున్నాయి. పద. తగలడండి, దీనికి ఏం లోటు లేదు. కనీసం భోజనమైన ఆప్యాయంగా చెప్పండి, ఎవరు కావాలి మీకు? ఇక్కడ సుబ్రహ్మణ్యం అంటే ఎవరు? ఎందుకో? కాస్త పనుంది. ఏం పను? ఆయనతో మా ఊర్లో సంగీత కచేరీ పెట్టించాలని. అంటే ఆయన పేరు అంత మారిమోగిపోతుందా? మామూలుగా కాదండి, పసిపిల్లల కాడి నుంచి పాడెక్కేవాడి దాకా ఆయన పేరు చెప్తే చాలు ఒంట్లోంచి చలిజ్వరం వచ్చినట్టు వణికిపోతున్నారు. ఇంతకీ ఆ మహానుభావుడు ఏడి ఎక్కడ? ఒరే అజ్ఞాని, ఆ జ్ఞాని నేనేరా? లేవండి లేవండి లేవండి. ఇలా దండాలు పెట్టి సంభావన ఎగ్గొడదామని చూస్తున్నారా? అబ్బే అలాంటిదేవి లేదండి. చెప్పండి, నా సంగీత కచేరీకి మీరేమనుకుంటున్నారు? ఇది 10 లక్షలు అడ్వాన్స్, పని అయ్యాక దీనికి 10 ఇస్తాం. ఇంత ఖర్చు పెట్టి నా ప్రోగ్రాం ఎందుకు పెట్టించాలనుకుంటున్నారు? ఓరి అమ్మ కడుపు మాడ, ఇవన్నీ ఎందుకయ్యా బాబు? ఎన్ని చేయలేని పనులు మీరు చేయబోతున్నారు కాబట్టి. నేనా? అది ఎలాగయ్యా బాబు? మాకు అపోజిషన్ గా ఇంకో గ్యాంగ్ ఉందండి. వాళ్ళని దెబ్బతీయాలని ఎప్పటి నుంచో చూస్తున్నా, మా వల్ల కాలేదు. ఈ తుపాకులు కత్తులు ఎందుకు పనికి రాలేదు. అందుకే ఈ కత్తులతో చంపలేంది మీ కంఠంతో చంపాలని ఈ ఏర్పాటు చేశాం. మా గ్రూప్ మొత్తం ఆ రోజు ఊరొదిలి పెట్టి వెళ్ళిపోతాం. మీరొచ్చి కచేరీ మొదలు పెట్టాలి. కొడుకులు గిరగిలా కొట్టుకు చావాలి. ఒకవేళ లేదు కాదు అంటే నువ్వు గిరగిలా కొట్టుకు చాస్తావు. ఇది ఎక్కడ గొడవరా బాబు? పట్నం నుంచి వచ్చిన కుర్రాడు మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. ఏమో నాకేం తెలుసు. అంతేలే, నీకెలా తెలుస్తుంది? ఏది ఏమైనా కుర్రాడు లక్షణంగా ఉన్నాడే. ఓహో, మనవాళ్లే అనుకుంటా. అనుకుంటా. పెళ్ళయి ఉంటుందంటావా? ఏమో, కాకపోతే బాగుండే. సంబంధం చూస్తావమ్మా? అవును, చూస్తే మాత్రం తప్పే ఉంది. ఏమండి? నమస్కారం అమ్మగారు. నమస్కారం అమ్మాయి గారు. బాగున్నావా బాబు? నొప్పి తగ్గిందా అండి? ఆహా, తమరి దయ వల్ల పట్టం సర్దుకోవటం 2 అయ్యాయిలేండి. ఇంతకీ గుడికెళ్ళొస్తున్నారా? అరే, అలా ఎలా చెప్పేశారండి? మీరు పెట్టుకున్న పంగనామాలు చూసి. తప్పే. ఏ నాయనా, నీకు దేవుడు భక్తి చాలా ఎక్కువలా ఉందే. ఈ రోజు ముక్కోటే కదసి కదండి, టెంపుల్కి వెళ్ళొస్తున్నాను. మీరు అపార మహాలక్ష్మి లాగా కళకళలాడిపోతున్నారండి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా 2 కళ్ళు చాలట్లేదంటే నమ్మండి. అంతలా ఉందా మా అమ్మ? అబ్బాబే, మన తెలుగింటి సాంప్రదాయం సంస్కృతి మీ అమ్మగారిలో కనిపిస్తున్నాయి. నా ఉద్దేశం, మీ అమ్మగారిలో దైవత్వం ఉట్టిపడుతుంది. నా తండ్రి, ఇంతకీ నీకు పెళ్ళయిందా బాబు? మీ అమ్మాయి లాంటి లక్షణంగా ఉండే అమ్మాయి నాకింకా కనబడలేదు కదండి. అయ్యో, నీ అన్న దాంట్లో ఏదైనా తప్పుందా అండి? ఏం లేదు బాబు, ఏం లేదు. సర్లే, త్వరలో నీకు మంచి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటానులే బాబు. ఓహో, థ్యాంక్స్ అండి. నేను వస్తానండి. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండు బాబు. అలాగేనండి, ప్రసాదం తీసుకోండి. ఉంటాను. రామరామ. వీడి దుంప తెగ, వీడు నా కొంపకే అసలు పెట్టిగా ఉన్నాడే. వస్తున్నారా? ఏమయ్య తూర్పు పడమని రామలింగేశ్వర, ఈ పువ్వు ఎవరికయ్యా? ఇది మీకే. ఎందుకు? మీ చొక్కాకు పెడతామని, నెహ్రూ గారి లాగా. అంతేనా? ఇంకా నా చెవులో పెడతామని. పద. ఎక్కడికి? ఏవీ లేదయ్యా, హిందోళంలో గందరగోళం కలిపి కొత్త రాగం కనిపెట్టాను. పొద్దు నుంచి చూస్తున్నాను ఎవరు వస్తారా అని. నా అదృష్టం కొద్ది నువ్వు దొరుకుతావు. నీ గురించి చేస్తే ఓ పని అయిపోతుంది. పద. ఎవరి పని? అబ్బా, అన్ని గుమ్మలో అడుగుతావు. గుమ్మలో లోపలికి వస్తే అన్ని వివరంగా చెప్తాను. ఇక్కడైతే ఎవరో వింటారు. లోపలికి వస్తే రాగాలతో మాడుకోవచ్చు. పదా, అప్పుడు వరకు ఉంటాయి కదా. ఎందుకుంటావు? కాఫీ రాగా అందరూ దోశ పెట్టాను. మొత్తం జీవితాంతం నృత్యం చేయడం బతుకుతావు. రావయ్యారా, ఈ ఒక్కసారికి నా మాట విను. కూర్చో. చేపలకి మేత మాట పడుకో. అడ్డు తప్పుగా
ఓహో స్వామి పెట్టి నా గాత్రాన్ని ఇలాగే కలకాలం కాపాడు. ముందుగా ప్రార్థన. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్మరా. నువ్వెక్కడికి రా, తిత్తి తీస్తా కుషా. నాయనా హిందోళంలో గందరగోళం ఏమిటి అని అడిగావు కదా? అడిగానా? ఇప్పుడు పాడతాను, శ్రద్ధగా విను. మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. మీరేసుకోండి. బైకునే ర్యాకెట్ చేస్తా, జట్టులా దూసుకుపోతా, మబ్బులో మెరుపును అవుతా, రోడ్డులో రేసింగ్ చేస్తా. డబ్బులో పట్టాక రిస్కులే లేవంట, దేవుడే ఎదురైనా దోచుకే మేమంట. బైకునే ర్యాకెట్ చేస్తా, జట్టులా దూసుకుపోతా, మబ్బులో మెరుపును అవుతా, రోడ్డులో రేసింగ్ చేస్తా. డబ్బులో పట్టాక రిస్కులే లేవంట, దేవుడే ఎదురైనా దోచుకే మేమంట. అమ్మాయి అందంగా పక్కనే కూర్చుంటే చంద్రుణ్ణి అంతగా బైకులో చేరైనా. అబ్బాయి కూడుంటే ఆ నీటి నూకల్లో అల్పంటు లేకుండా సేదాగ తప్పో. ప్రేమలో కముతాకి ప్రామిసే చేద్దామా, పేరెంట్స్ ఏమన్నా కన్విన్స్ చేద్దామా, ప్రేమలో కముతాకి ప్రామిసే చేద్దామా. పేరెంట్స్ ఏమన్నా కన్విన్స్ చేద్దామా. బైకునే ర్యాకెట్ చేస్తా, జట్టులా దూసుకుపోతా, మబ్బులో మెరుపును అవుతా, రోడ్డులో రేసింగ్ చేస్తా. డబ్బులో పట్టాక రిస్కులే లేవంట, దేవుడే ఎదురైనా దోచుకే మేమంట. అమ్మయ్యా. ఈ పెళ్లి జరగదు గాక జరగదు. ఈడెవర్రా బాబు? ఏమిటండి మీ మొండి పట్టుదల? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అందరి పిల్లల్లా కాకుండా సొంత నిర్ణయాలు తీసుకోకుండా పెద్దల ఆశీర్వాదాలు అడుగుతున్నారు. ఎవరెన్ని చెప్పినా దీనికి నేను ఒప్పుకోను. నాన్న శంకరాభరణం. మా అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారండి, మీరు మాత్రం ఎందుకు ఒప్పుకోరు? అసలు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్తా. చెప్పండి సార్. కానీ చెప్పిన తర్వాత కాదనకూడదు. మరి ఈ పెళ్లి జరగాలంటే తప్పదు. మరి అబ్బబ్బా, ఏంటో చెప్పండి. చెప్పు నాన్న. మా పెళ్లి జరుగుతుంది అంటే ఏదైనా చేస్తాను, చెప్పండి. మీ పెళ్లి జరగాలంటే పెద్ద బొబ్బులు బెమ్మన్న. చెప్పండి. మీ పెళ్లి జరగాలి అంటే ఆ పెళ్లిలో నా సంగీత కచేరీ పెట్టాలి. అలా అయితే నేను పెళ్లి ఒప్పుకుంటాను. మిగతా నువ్వు మాట్లాడుకోవే. వద్దు వద్దు, ఇక జీవితంలో నాకు ఏ పెళ్లి వద్దు. ఆ రోజు ఆయన హార్మోనియం మోగదు, ముక్కలైపోతుంది. అంతేనంటారా? అయితే ఓకే, కొత్త గౌరవం చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. మా పెళ్లికి మీ కచేరీ శాంక్షన్. అయితే మీ పెళ్లి శాంక్షన్. దాదాస్తు. ఈ శుభ సందర్భంలో శాంపిల్ గా నేను
ఏరి వీళ్ళు గౌతమి, ఎవరి గురించి ఎదురు చూపులు? మా పక్కింటి సుబ్బారావు కోసం. ఎందుకు? నాకు ఒక గిఫ్ట్ ఇస్తాను. అదేంటి, వాడెవడో నీకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? మరి ఇంకెవరు ఇస్తారు? నేనే. అయితే ఇవ్వు. దానికి ఒక అకేషన్ ఉండాలి కదా. పోనీ నేను ఇస్తాను, తీసుకుంటావా? దానికి అకేషన్ ఉండాలి కదా. సరే, అయితే అకేషన్ ఏంటో నేను చెప్తాను విను. రేపు నా పుట్టినరోజు. అలాగా? అడ్వాన్స్డ్ గ్రీటింగ్స్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అది ఇప్పుడు చెప్తే ఎలా? అయితే రేపు పొద్దునే వచ్చి చెప్పేస్తా. చాలా మంచి పని చేశావు. ఏమైంది? ఎందుకా కోపం? విషెస్ చెప్పాల్సింది రేపొద్దున కాదు. మరెప్పుడు? ఈ రాత్రి డేట్ మారగానే. అంటే 12 దాటిన తర్వాత. అప్పుడా? అంటే నీకు నా మీద ప్రేమ లేదా? ప్రేమ ప్రేమ ఉందిలే గాని ఆ టైంలో క్షుద్ర పూజలు జరుగుతాయి, దయ్యాలు అవి తిరుగుతుంటాయి. పోనీ ఒక పని చేద్దాం, నేను నా రూమ్ లో పడుకుని ఉంటానన్నమాట, నువ్వు వచ్చేస్తావు, నేను విషెస్ చెప్పేస్తానన్నమాట. చంపుతా. అదేవి కుదరదు. నువ్వే మా ఇంటికి రా, పెరటి గుమ్మం తలుపు తీసుంచుతా, డైరెక్ట్ గా నా గదిలోకి వచ్చి. పెరటి గుమ్మం దేనికి? వీధి గుమ్మం లెక్కలు నాకు బాగా తెలుసుగా. లెక్కలేంటి? అంటే రోజు వస్తున్నానుగా. ఇంతకీ వస్తున్నావా లేదా? వస్తానులే, రాక చస్తానా? ఎలాగోలా వచ్చేస్తానులే. వస్తే నీకు స్వీట్ కిస్. అలా అయితే డెఫినెట్ గా వస్తాను. కిస్ ఇస్తా అన్నావుగా, డెఫినెట్ గా వస్తానే. అదే జరిగింది. తప్పు చేసావు యామిని. రాంబాబు నిజాయితీని అర్థం చేసుకోలేక నీ జీవితాన్ని అనవసరంగా వ్యర్థం చేసుకున్నావు. రాంబాబుని సరిగా అర్థం చేసుకోలేక ఆత్మవంచన చేసుకుంటున్నావు. లేదు, మీ మగాళ్ళంతా మోసగాళ్ళు, ప్రేమించినట్టు నటిస్తారంతే. నటిస్తారా? ప్రేమ పెళ్లి వరకు వెళ్లేదంటే దానికేదో కారణం ఉండొచ్చు కదా. ఈ విషయంలో రాంబాబు తప్పులేదు. అంటే తప్పంతా నాదేనా? అది తప్పో తొందరపాటు నిర్ణయించుకోవాల్సింది నువ్వు. నాకు నీతులు చెప్తున్నారు సరే, ఇంతకీ మీ తప్పు ఒప్పుకోరే? దీప్తి గురించేనా? తన గురించేనా నువ్వు మాట్లాడేది? ఆమెకు అన్యాయం జరిగింది, నిజమే. నా వల్ల ద్రోహమే జరిగింది. మా బామ్మంటే నాకున్న గౌరవం వల్ల అలా జరిగింది. ఈ వయసులో ఆమె మాటను కాదనలేక అలా చేశాను. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీరే చెప్పండి. దీప్తికి నచ్చజెప్పి తగిన వాడిని చూసి పెళ్లి చేస్తాను. ఆమె లైఫ్ కూడా పాడవకుండా చేస్తాను. ఇంతకు మించి వేరే మార్గం లేదు. అంటే నాలాగా మనసుని మరువుకి దీప్తిని కూడా బలి చేస్తారా? తప్పుగా అర్థం చేసుకున్నావు. అంటే అంటేనా, నీ జీవితం నాశనం కాలేదని ప్రూవ్ చేస్తాను. ఆ తరువాతే దీప్తి మనసు మార్చడానికి ప్రయత్నిస్తాను. అంటే ఏముంది, నువ్వు నన్ను వదిలి రాంబాబుతో వెళ్ళిపోతే లేచిపోయావంటుంది లోకం. ఆ పని నేనే చేస్తాను. అవును, అందరి దృష్టిలో దుర్మార్గుణ్ణి, శాడిస్ట్ ని అనిపించుకుంటాను. నా దారిని నేను వెళ్ళిపోతాను. అప్పుడు అందరూ నీ మీదే జాలి పడతారు. నీ చెయ్యందుకోవడానికి వచ్చిన రాంబాబుని ఆదర్శవంతుడని మెచ్చుకుంటారు. కట్టుకున్న భార్యని ఆమె ప్రేమించిన వాడికి సమర్పించే విశాల హృదయం మీకుందా? నాది విశాల హృదయం అనే కన్నా మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవడం అంటే బాగుంటుందేమో. దీన్ని త్యాగం అంటారా? ఎంత మంచి మనసున్న మీరు దీప్తిని ఎందుకు మీ జీవితంలోకి ఆహ్వానించలేకపోతున్నారు? తెలియకుండా నీ మెళ్ళో తాలి కట్టాను. అయినా దీప్తికి నీ స్థానం ఇవ్వమంటున్నావు. నీ సంస్కారాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. బామ్మ, వస్తున్నా.
ఇప్పుడు చెప్పు యామిని. ఇద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నాం. నాకే కాదు, ఏ ఆడపిల్లకైనా మీలాంటి భర్త దొరకడం అదృష్టం. కానీ ఈ జన్మలో నాకు అదృష్టం లేదు. దిద్దుకోలేని ఒక పొరపాటును చేశాను. నువ్వు అనేదేంటో నాకు అర్థం కావట్లేదు. మగజాతి మీద ద్వేషం ఒకవైపు, బలవంతంగా ఈ పెళ్లి చేశారన్న పగ ఒకవైపు నన్ను రాక్షసం చేశాయి. అందుకే విషయం కలిపిన పాలు నేను తాగి మీకిచ్చాను. ఎంత పని చేసావు యామిని? ఆ పాలేదో నాకు తాగించిన బాగుండేది. నీకేం జరగకూడదు, నీకేం జరగకూడదు, నీకేం జరగకూడదు. ఏమండి? శోభనం అంటే ఇదా? నార్మల్ ఎందుకంటే అరుస్తా చూడు. మామా ఏమని నరకానికి పోయినా నీ బాధ తప్పేట్లేదే. ఎక్కడి కూడా తగలటావా? నీ బొంద నా బొంద. మీరు అసలు చస్తే కదరా స్వర్గానికో నరకానికో వాటానికి. మీరు బతికే ఉన్నారు, మీరు బతికే ఉన్నారా? ఏరా ఈ శబరి బొమ్మతోనే ఆటలా? ప్రేమలో ఫెయిల్ అయితే చివరికి చావే గతని మీకు మీరే నిర్ణయించుకుని విషం తాగి చచ్చిపోతారా? అంతా మీ ఇష్టం కాదురా. చూడు, ఈ లోకంలో అన్ని ప్రేమలు పెళ్లిపేట్ల వరకు రావు. 3 ముళ్ళు వేసుకుని 7 అడుగులు ఎప్పుడు నడిచారో అప్పుడే మీ ఇద్దరి మనసులు కూడా కలవాలి. చూడండి, ఈ లోకంలో అన్ని ప్రేమలు పెళ్లిపేట్ల వరకు రావు. 3 ముళ్ళు వేసుకుని 7 అడుగులు నడిచిన తర్వాత ఒక జీవిత కాలం కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడాలి. అదే సాంప్రదాయం, కట్టుబాటు, పద్ధతి కూడా. ఒరేయ్, చెప్పానుగా, నీకున్నవి 2 కళ్ళు, మీ ఇద్దరి మీద నాకున్నవి 2000 కళ్ళు. అందుకే విషం ఉన్న గ్లాసు మార్చి మత్తు మందు కలిపిన గ్లాసు పెట్టానురా, పిచ్చి మొహమ. ఒరేయ్, నువ్వు కోరుకున్న దీప్తి నీ ఆస్తికి ఆశపడుతోందని తెలిసి దానికి అంతో ఎంతో డబ్బు ఇచ్చి తరిమేశాను. ఇదిగో యామిని, నువ్వు ప్రేమించి ద్వేషించిన రాంబాబు ఒక వికలాంగురాలిని పెళ్లి చేసుకుని జీవితాన్ని ప్రసాదించాడు. కాబట్టి మీరిద్దరూ ఒకటైపోండి. ఏమిటి ఆలోచిస్తున్నావు? వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా కలిసి ఉండండిరా. ఓ ఇద్దరు మునిమనవాళ్ళని కని నాకు ఇవ్వండి. చిలక గోరంకల్లాగా ఓ ఇద్దరు మునిమనవాళ్ళని కని ఇవ్వండిరా. వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాను. ఇంకా చూస్తావేమిటే వెళ్ళు. నువ్వెందుకే అక్కడ? అటు వెళ్తే తెల్లారం దాకా రాలేవిట్రా. మీరేంట్రా ఇంకా చూస్తా నిలబడ్డారు? ప్రొసీడ్.